లీలావతి అనన్యని తీసుకొని గుడికి వెళ్తుంది. ఇంకా అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అమ్మ అనన్య ఇక్కడ ఒక సాధువు గారు ఉంటారు, ఆయన్ని కలిసి వెళ్దాం అని చెప్పి చెప్తుంది. ఇంకా ఆ మాట విని అనన్య చాలా షాకింగ్గా, అయ్యో ఇప్పుడు నా విషయం బయటపడితే ఎలా, నేను చెప్పేది నేను ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధం ఆడుతున్నానని ఆ గురువుగారు కనిపెట్టి చెప్పేస్తే ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత అనన్య ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ లీలావతి ఆగకుండా వెళ్ళాల్సిందే అని చెప్పి చెప్తుంది. వెళ్ళి చూద్దామమ్మా, ఒకసారి వల్కరించి వద్దాము, మనకి ఏదైనా చెప్తాడు ఆయన పరిహారాలు అని చెప్పి, నీ పరిస్థితి ఇలా ఉంది కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అనన్య తప్పక వెళ్తుంది, కనిపెడతాడా చూద్దాంలే అనుకుంటూ వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళగానే లీలావతిని చూసి గురువుగారు, కోడలి కడుపులో ఉన్న విషయం గురించి తెలుసుకోవడానికి వచ్చావా తల్లి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విని లీలావతి అనన్య ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత, అవును గురువుగారు, తను ఎలా తన పరిస్థితి ఏమీ బాగాలేదు అని చెప్పి లీలావతి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఆ బిడ్డ పుడితే మరణగండం అని చెప్పి చెప్తూ, కడుపులోని బిడ్డ మరణగండం ఉంది అని చెప్పి గురువుగారు చెప్తారు. మరణగండం ఎవరికి గురువుగారు అని చెప్పి అంటూ ఉంటే, నీకే తల్లి అని చెప్పి గురువుగారు చెప్తారు. ఇంకా అలా ఇద్దరు లీలావతి అనన్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అనన్య ఏమో అసలు లేని బిడ్డ గురించి గండాలంటాడేంటి ఈయన, ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా గురువుగారు ఇంకేం మాట్లాడకుండా అదొకటి విషయమే చెప్తారు. ఏం చేయాలో అర్థం కాక లీలావతి మళ్ళీ గుడిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెనకాలే అనన్య వచ్చి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే, ఇవన్నీ పట్టించుకోకండి అని చెప్పి చెప్తుంది. ఏంటమ్మా అనన్య, ఏదైనా జరిగితే కానీ నమ్మవా నువ్వు అని చెప్పి అనేసరికి ఇంకా అనన్య చాలా షాకింగ్గా ఇంకేమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఆ లీలావతి ఆనందకి చెప్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి వచ్చి, ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇలా జరిగింది ఆనంద, అనన్య కడుపులోని బిడ్డ పుడితే నాకు మరణగంటం అని చెప్పాడు గురువుగారు అని చెప్పి చెప్తుంది. అయ్యో అక్క, ఎలా మరి అని చెప్పి ఆనంద భైరవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లీలావతి అంతా చెప్తూ ఉంటుంది. ఆ పిచ్చిది నా కోసం తన కడుపులోని బిడ్డని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడిందమ్మా, అబార్షన్ చేయించుకుంటానని అంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో, వారసుడు వస్తాడని ఎంతో సంతోషపడే టైంలోనే ఏ అచ్చట ముచ్చట తీరకుండా తన తల్లితనాన్ని కూడా దూరం చేసుకుంటానని చెప్తుంది అని చెప్పి లీలావతి చెప్పి బాధపడుతుంది. చూద్దాంలే అక్క, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒక పరిహారం మళ్ళీ ఒకసారి గురువుగారిని కలిసి ఆలోచిద్దామని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది. ఇంకా లీలావతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అనన్య అక్కడికి వచ్చి, చూసారా నా మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో అని చెప్పి, ఈ విషయాన్ని కూడా నేను నాకు అనుగుణంగా మార్చుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆనంద భైరవి నవ్వుతూ ఉంటుంది. ఏంటి అలా నవ్వుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, లేని కడుపుని ఎలా తీయించుకుంటావు, అసలు అక్కకి నేను గుడికి తీసుకువెళ్ళమని చెప్పిందే నేను అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఇంకా లీలావతి ఇంట్లో వెళ్తూ ఉంటే ఆనంద భైరవి వచ్చి అక్క అక్క అని పిలుస్తూ వస్తూ ఉంటుంది. ఈ చెప్పు ఆనంద అని చెప్పి అడుగుతుంది. ఇంట్లో పరిస్థితులు ఏమి బాగాలేవు కదక్క, ఒకసారి గుడికి వెళ్ళి వస్తే బాగుంటుంది, అనన్యని కూడా తీసుకుని వెళ్ళక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో, అవును ఆనంద, నువ్వు చెప్పింది కరెక్టే, ఒకసారి గుడికి వెళ్ళి గురువుగారిని కలిసి వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ లీలావతి అనన్యని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ గుడికి పంపించింది నేనే, ఆ గుడిలో ఆ గురువు గారిని సెట్ చేసింది, అలా చెప్పించింది కూడా నేనే అనన్య. ఇప్పుడు చూడు, ఆ చిన్న మాటతో ఇంట్లో ప్రళయం వస్తుంది. ఇప్పుడు నువ్వు లేని కడుపుని ఎలా తీయించుకుంటావు, దీన్ని పట్టుకొని లాగితే నీ గుట్టంతా బయటపడి నీ అసలు విషయం, అసలు రూపం అంతా మా అక్కకి తెలుస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఊరినాయనో ఇలా ఇరుక్కున్నానేంటి, ఈవిడ ప్లాన్ చేసిందా అని చెప్పి అనన్య చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు అడవిలో పరిగెడుతూ ఉంటారు. ఇంకా ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. సడన్గా ఒక దగ్గర దర్శన్కి ఒక గుడిసె కనిపిస్తుంది. అది శరణ్య అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. ఈవినింగ్ అయిపోతుంది అప్పటికే. ఇంకా ఒక ఆవిడ ముసలావిడ ఉంటుంది. అమ్మ దారి తప్పి వచ్చాము, ఎటు వెళ్ళాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు చీకటి పడింది కదా నాయన, ఆ రోడ్డుకి వెళ్ళాలంటే చాలా కష్టం, ఇప్పుడు వెళ్ళలేము, రేపు పొద్దున్నే వెళ్ళండి, నేనే దిగబెడతాను మిమ్మల్ని, ఈరోజు ఇక్కడే ఉండండి నాయన అని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరు చేసేదేం లేక సరే అని చెప్పి అనుకుంటారు. అమ్మ ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా అని చెప్పి దర్శన్ అడగడంతో, ఉండు నాయన తీసుకొస్తాను అని చెప్పి కొన్ని పండ్లని బుట్టలో వేసుకొని పట్టుకొచ్చి, ఇవే ఉన్నాయి నాయన, ఇప్పటికైతే ఇవి తినండి అని చెప్పి చెప్తుంది. ఇంకా ఇద్దరు చాలా హ్యాపీగా తింటూ ఉంటారు శరణ్య దర్శన్. తిన్న తర్వాత శరణ్యని
ఆవిడ వచ్చి అమ్మ మీరు లోపల పడుకోండి, నేను ఇక్కడ బయట పడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. అదే అలా ఏం లేదులేండమ్మా, మేము బయట పడుకుంటాం, మీరు లోపల పడుకోండి అని చెప్పి శరణ్య చెప్తుంది. మీరు చలికి తట్టుకోలేరమ్మా, నాకు ఇది అలవాటే, మీరేం బాధపడకండి, ఇబ్బంది పడకండి, వెళ్ళండి పడుకోండి అని చెప్పి ఆవిడ చెప్పడంతో సరే అని చెప్పి శరణ్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా దర్శన్ లోపలికి వెళ్తూ మళ్ళీ వాటర్ కావాలని చెప్పి వచ్చి అమ్మ మంచినీళ్ళు దొరుకుతాయా అని చెప్పి అడుగుతాడు ఆవిడ దగ్గరికి వచ్చి. శరణ్య ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మంచినీళ్ళు ఇక్కడ ఆ నీళ్లు తాగితే నీ దాహం తీరదు బాబు, అవి ఉప్పగా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఎలా అని చెప్పి అంటే ఈత కల్లుంది తాగుతావా అని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఈత కల్లా అని చెప్పి దర్శన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును నాయన, మూత్రపిండాలను శుద్ధి చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కొంచెం తాగి చూడు అని చెప్పి ఒక ముంత తీసి దర్శన్ చేతిలో పెడుతుంది. ఇంకా దర్శన్ కొంచెం తాగి బాగుంది అనుకుంటూ హ్యాపీగా తాగుతూ ఉంటాడు. ఇంకా అలా అమ్మ ఇంకొకటి ఇస్తావా అని చెప్పి అలా 2-3 ముంతలు తాగేస్తాడు. ఇంకా అలా తాగిన తర్వాత ఇంటి లోపలికి వెళ్తాడు. శరణ్య కింద చాపేసుకొని పడుకొని ఉంటుంది. ఇంకా దర్శన్ అలా వెళ్ళి శరణ్యని చూస్తూ, ఇంత అందాన్ని నేను ఎన్ని రోజులు పట్టించుకోలేదా, ఎంత అందంగా ఉన్నావు శరణ్య, ఈ కళ్ళు నా కళ్ళు తెరిపించింది అని చెప్పి అనుకుంటూ శరణ్యని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇంకా శరణ్యకి అనుకోకుండా మెలకు వస్తుంది. అలా దర్శన్ ఇలా చూస్తూ ఉండడం చూసి ఏంటి ఈయన ఇలా చూస్తున్నాడేంటి అని చెప్పి లేచి కూర్చుంటుంది. ఇంకా దర్శన్ శరణ్య బుగ్గ గిలుతూ ఎంత అందంగా ఉన్నావో అని చెప్పి అంటూ ఉంటాడు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.